ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఈ అష్టావక్రుడు జనక మహారాజు కొలువులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాత అష్టావక్రుడు బందీకి మధ్య మరలా కొన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఆన్సర్లు వచ్చాయి. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని అర్థాలు ఈరోజు డిస్కస్ చేద్దాం కదా, అవి చెప్తా. ఇక 4 దిక్కులు అన్నప్పుడు ముందు 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. 4 దిక్కులు: తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం. 4 వర్ణాలు: హ్రస్వ, దీర్ఘ, ప్లుత, హల్లులు, అర్ధమాత్రలు. ఓకే, హ్రస్వ, దీర్ఘ, ప్లుత, హల్లులు, అర్ధమాత్రలు. 4 పదాలు: పర, పశ్యంతి, మధ్యమ, వైఖరులు. పంచాగ్నులు: గార్హపత్య, దక్షిణాగ్ని, అహవనీయ, సభ్య, అవసజ్య రూపాలు. పంచయజ్ఞాలు: అగ్నిహోత్ర, దస్య పూర్ణమాస, చాతుర్మాస్య, పశు, సోమయజ్ఞాలు. పంచనదం: శతధ్రువు, విపాస, ఇరావతి, చంద్రభాగ, వితస్తి. పంచనదం అన్నప్పుడు 5 నదులు: శతధ్రువు, విపాస, ఇరావతి, చంద్రభాగ, వితస్తి నదుల సమాహారం. 6 ఇంద్రియాలు: త్వక్కు, చక్షువు, స్తోత్రం, జిహ్వ, ఘ్రాణం, మనస్సు. సో ముక్కు, చెవులు, నోరు, మనస్సు, శరీరం అన్నట్టు. ఇక 7 గ్రామ్య పశువులు: ఆవు, గేదె, మేక, గొర్రె, గుర్రం, కుక్క, గాడిద. అంటే ఊరిలో ఉండేవి అన్నట్టు. ఆవు ఊరిలో ఉండేదే, గేదె ఊరిలో ఉండేదే, మేక ఊరిలో ఉండేదే, గొర్రె ఊరిలో ఉండేదే, గుర్రం ఊరిలో ఉండేదే, కుక్క ఊరిలో ఉండేది, గాడిద ఊరిలో ఉండేది. 7 వన్యమృగాలు అడవిలో మాత్రం ఉండే: సింహం, పులి, తోడేలు, ఏనుగు, కోతి, ఎలుగుబంటి, పంది మొదలగునవి. అంటే పంది కూడా అడవిలో ఉండేది, కోతి అడవిలో ఉండేది. బట్ ఇప్పుడు మన మధ్య ఉంటున్నాయి అవన్నీ. 7 ఛందస్సులు: గాయత్రి, ఉష్ణిక్, అనుష్ణుప్, బృహతి, పంతి, త్రిష్ణుప్, జగతి. సప్తర్షులు: ఇది కొంచెం కీలకం. మరీచి, అత్రి, పులహుడు, పులస్యుడు, క్రతువు, అంగీరుడు, వశిష్ఠుడు. 7 ఉపచారాలు: గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, ఆచమన, తాంబూలాలు. అష్టవసువులు: ధరుడు, ధ్రువుడు, సోముడు, అహుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యుషుడు, ప్రభాసుడు. సో ప్రభాస్ అష్టవసువులలో ఒకడు. నవయోగం అంటే ప్రకృతి, పురుషుడు, మహత్యత్వం, అహంకారం, పృథ్వీ, వాప్తేజో, వ్యాయ, కాస మాత్రలు. సో ఇది మనకు అర్థం కాలేదు. నెక్స్ట్, దశనిందకులు: రోగి, దరిద్రుడు, శోకార్తుడు, రాజదండితుడు, శఠుడు, కలుడు, వృత్తి కోల్పోయినవాడు, ఉన్మత్తుడు, ఈర్ష్యాలువు, కాముకుడు. దశ అవస్థలు: గర్భవాసం, జన్మ, బాల్యం, కౌమారం, పౌగండం, కైశోరం, యవ్వనం, ప్రౌఢం, వార్ధక్యం, మృత్యువు. సో అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి పుట్టిన తర్వాత బాల్యం, కౌమారం, పౌగండం, కైశోరం, యవ్వనం, ప్రౌఢం, వార్ధక్యం, మృత్యువు. దశ అవస్థలు చాలా కీలకం మనిషికి. దశ పూజారులు: అధ్యాపకుడు, తండ్రి, అన్న, రాజు, మేనమామ, మామ, పితామహుడు, మాతామహుడు, పెదనాన్న ఆర్ బాబాయ్, తనకన్నా పెద్దైన గృహస్థుడు. నేను ఇక్కడి వరకైనా మాట్లాడుకున్నాం, ఇంకా ఉన్నాయా? ఏకాదశ వికారాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, హర్ష, శోక, రాగ, ద్వేష, అహంకారాలు. ఏకాదశి అంటే 11: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, హర్ష, శోక, రాగ, ద్వేష, అహంకారాలు. ఏకాదశ రుద్రులు: మృగవ్యాధ, సర్ప, నివృత్తి, అజేకపాద, అహిర్భుజ్య, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాను, భవులు. ద్వాదశాదిత్యులు: ధాత, మిత్రుడు, ఆర్యముడు, ఇంద్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ణ, విష్ణువు. అయితే నేను ఇక్కడి వరకు చెప్పుకున్నట్టున్నాను కదా. రేపు బందీ చెబుతున్నాడు అన్నట్టుగా ఉంది.
అంటే దానికి ముందు అష్టవక్రుడు పలికాడు అనమాట. ఒక సంవత్సరానికి 12 నెలలు. జగతీ చందానికి పాదానికి 12 అక్షరాలు ఉంటాయి. ద్వాదశాహం ప్రాకృత యజ్ఞంగా చెప్పబడింది. సూర్యులు 12 మంది అని జ్ఞానులు వర్ణిస్తున్నారు అన్నట్టుగా చెప్పారు కదా. దానికి ఈ బంది ఏం చెప్పాడు ఏంటి, అది రేపు డిస్కస్ చేద్దాం.